కానీ దేవుణ్ణి కనుక సంపాదన గురించి కానీ ఆ ధనము గురించి కానీ పక్కన పెట్టి దానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తే రావాల్సినవి రాకుండా పోతాయి. మనకి ఇవ్వాల్సిన వారు ఇవ్వకుండా ఆపేస్తారు. క్రైస్తవుడిని నేర్చుకోవాలి చాలా క్లియర్గా. దేవునికి చాలా ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలి. ఎందుకంటే దేవుడు సడన్గా నువ్వు చేలో ఉండగా, అమ్మా నువ్వు చేలో పనిని ఆపేసి దేవుని సందుకు వచ్చాయి అని పిలవట్లేదు. దానికంటూ ఒక సమయాలు కేటాయించబడ్డాయి, రోజులు కేటాయించబడ్డాయి. అమ్మా ఎప్పుడు వరకు ఎప్పుడు జరుగుతుందో మనకు క్లారిటీ ఉంది. మై గారు అమ్మా అన్నిట్లో మనకి ఫ్లెక్స్ మీద రాయించారు, మనకి పాటల పుస్తకాల మీద ఉంది, ఇంట్లో బీరువాల మీద అంటించారు. అన్నిటి మీద కూడా మనకు దేవుడు ఎప్పుడెప్పుడు పాల్గొనాలి అన్నది మనకు ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఆ సమయాలలో ధనము గురించి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ప్రయత్నించావా ఆ సమయాల్లో ఎంత అయితే ఆ ధనము గురించి ప్రయత్నించి కష్టపడి పని చేసావో అది నీది